భారతీయ జనతా పార్టీలో వర్తమానంలో ప్రముఖంగా వినిపిస్తున్నవి రెండే పేర్లు. ఒకటి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పేరు దేశం మొత్తం మీద మారుమ్రోగిపోతూనే ఉంది. ఇక 2014లో దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ ఒక ప్రబలమైన శక్తిగా దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిపోయారన్నది తిరుగులేని నిజం. ఇది బీజేపీ అంతకు మించి ఆర్ఎస్ఎస్ ఊహించని పరిణామం. మోడీ ఈ దేశానికి ఏం చేశారన్నది ఇక్కడ ప్రస్తావించబోవడం లేదు. ఇది బీజేపీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కథనం, అంతేకాని బీజేపీ సక్సెస్ స్టోరీ కాదు. మొత్తానికి అంచనాలను మించి మోడీ ఎంతలా ఎదిగారంటే మోడీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మోడీ అన్నంతగా ఎదిగారు. ఇక్కడితో మోడీ కథకు కామా పెట్టి మొదట పేర్కొన్న ఇద్దరిలో రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆయనెవరు? ఇటీవలే కాలంలో విపరీతమైన ప్రచారం జరుగుతూ భారతీయ జనతా పార్టీకి సిసలైన సింబల్ గా కమలం పార్టీకి ప్రధాన ముద్ర అయిన హిందుత్వానికి ఆహార్యంలో కానీ వ్యవహారంలో కానీ బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తున్న యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రెండో హీరో. ఇప్పుడు దేశంలో నడుస్తుంది ఆయన హవా. బీజేపీలో ఆయన నయా నాయకుడు, కాబోయే దేశోద్ధారకుడు. ఇప్పుడు అసలు కథకి వస్తే దేశంలో ఇటీవలి కాలంలో మోడీతో సమానంగా ప్రచారం జరుగుతున్నది యోగి గురించి బాగానే ఉంది. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు అనిపించడం లేదు. ఒకనాడంటే మోడీ గురించి బీజేపీ పని కట్టుకొని ప్రచారం చేసింది, కానీ ఇప్పుడు మోడీకి ఆ పరిస్థితి లేదు. ఆయన కోరుకోకుండానే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు విశేష ప్రచారం లభిస్తోంది. మోడీ ఇప్పుడు వరల్డ్ లీడర్. ఇక్కడే బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది. వ్యక్తి ప్రాధాన్యత, వ్యక్తిగత ప్రతిష్ట, వీటికి పెద్దపీట వేయని బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఇక మోడీ ప్రపంచనానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనకు బీజాలు పడినట్టు అనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ దాస్ కు విపరీతంగా ప్రచారం పెరిగిపోతోంది. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన్ని మంచి పనులు చేస్తుండవచ్చు గాక, అయితే దేశంలో ఏ ప్రభుత్వ అధినేత కూడా యోగిలా చేయలేదనే స్థాయిలో ఈ ప్రచారం జరగడం కొంత అసహజంగా ఉంది. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కాకపోయినా ఆ తర్వాత ఏదో ఒక దశలో మోడీని ఎలాగోలా పక్కకి తప్పించి యోగిని కేంద్రంలో అధికార పీఠం ఎక్కించే అవకాశాలు లేకపోలేదు. నిజానికి మూడోసారి ప్రధాని అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం వ్యతిరేకమేమో, అయితే బెంగాల్ ఎన్నికల వరకు ఆగాలన్నది ఒక వ్యూహం. ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో గెలిచి అధికారం అందుకున్న తర్వాత అసలు కథకి తెర ఎత్తవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ కు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఆయన హిందుత్వ ఉద్ధరణ కోసమే ఉద్భవించినట్టు ప్రచారం కొనసాగుతుండడం మరో విశేషం. అదే సమయంలో పనిలో పనిగా యోగి విద్యార్హతలు, ఆయనకు గల ఇతర అర్హతలు, గుణాలు, లక్షణాలు అన్నిటికీ విపరీతమైన ప్రచారం. ఇంకో విషయం, ఈ ప్రచారం జరుగుతుండగానే మోడీ విద్యార్హతలపై కూడా ఒక ప్రచారం మొదలైంది. అదే సమయంలో యోగి వయసు, మోడీ ముదిమి. యోగికి 50+, మోడీ 70+. ఇవన్నీ ప్రచార ప్రసార అంశాలుగా మారాయి. యోగి జీవన విధానం, ఆయన నిరాడంబరత, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం, లెక్కల్లో పాండిత్యం, కంప్యూటర్ పరిజ్ఞానం, వాట్ నాట్ కాదేది ప్రచారానికి అనర్హం. మోడీ ఆడంబరాలు, ఆయనపై జరుగుతున్న ఖర్చు, విలాసవంతమైన జీవన విధానం, వీటిపై ప్రచారం మరోవైపు. ఇవన్నీ ఒకేసారి ఊపందుకోవడం యాదృచ్ఛికమా, వేరే వారు కాకతీయంగా చేస్తున్న ప్రచారమా? ఏమో, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. బీజేపీలో ఇలాంటివి షరా మామూలే, అంతటి అధ్వానికే తప్పలేదు. అయితే ఇంతటి ప్రణాళికలో బీజేపీ అత్యంత కీలక వ్యూహకర్త అమిత్ షా పాత్ర ఉందా? ఉండదేమో. అమిత్, మోడీ ఇద్దరు ప్రాణమిత్రులు కదా. ఇలాంటి లాజిక్కులన్నీ రాజకీయాల్లో సిల్లి. అద్వానీ వాజ్పేయి స్నేహమే
మకిలి అంటకుండా చివరి వరకు సాగలేదు. ఇక వెంకయ్య నాయుడు విషయంలో ఎన్ని రాజకీయాలు నడిచాయో ఈ దేశం చూడకపోలేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్.